ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక పని చేద్దాం. నరేంద్ర మోడీని అవమానిద్దాం. ప్రపంచవ్యాప్తంగా పరువు తీద్దాం. ఎందుకంటే ఇవాళ దేశంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. భారతదేశం అమెరికా ఆంక్షల దెబ్బకి వణికిపోతుందనుకుంటే స్థిరంగా నిలబడటం. కానీ దాన్ని మౌనంగా ఉన్నాడు, భయపడిపోతున్నాడు అని ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. దాన్ని దాటుకుంటూ నిదానంగా ఒక్కొక్క దేశంతో ఒప్పందాలు చేసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు నరేంద్ర మోడీ. ప్రపంచమంతా గమనించింది. యూరోప్ యూనియన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒప్పందం చేసుకుంది. దుబాయ్ ఒప్పందం చేసుకుంది, సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. ఇలా వరుసపెట్టి ఒప్పందాల మీద ఒప్పందాలు జరుగుతూ ఉండేటప్పటికీ భయపడ్డటువంటి అమెరికా తనంతట తాను ట్రంప్ ఫోన్ చేసి ఇక్కడ ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఉలిక్కి పట్టడం కాంగ్రెస్ వంతైంది. ఎందుకంటే మన వల్ల కావట్లేదు అని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడు మనం లేనిదే ఏమీ లేదు అన్నటువంటి స్టేజ్ వచ్చేటప్పటికి మోడీ పేరు పెరిగింది, మోడీ ప్రతిష్ట పెరిగింది, భారత్ ప్రతిష్ట పెరిగింది. భారత్ని మోడీ సరైన దిశాలు తీసుకెళ్తున్నారని తేలింది. దీంతో తప్పుడు ప్రచారాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇంకొక వైపున చైనాను అడ్డుపెట్టి, నరవణేని అడ్డుపెట్టి చైనా విషయంలో తప్పని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తే అది తప్పని వాదించే ప్రయత్నం, ఇవన్నీ ఫెయిల్ అవుతున్నటువంటి వేళ మోడీ మీద దాడి, అది కూడా మహిళా ఎంపీల మీదతో దాడి, ప్రియాంక వాద్రా చేత చేయించడం, తద్వారా ప్రియాంకని ఫోకస్ చేయటం, మహిళా ఎంపీల చేత తన్నులు తిన్న లేదా దాడి చేయించుకున్న మోడీ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తద్వారా ఆయన ఇమేజ్కి డ్యామేజ్ చేయాలని కుట్ర పన్నింది. అందులో భాగంగా మోడీ చైర్ దగ్గరన మహిళా ఎంపీలతో ప్రయత్నించినటువంటి వ్యవహారం గమనించినటువంటి ఓం బిర్లా, ఎవరైతే లోక్సభ స్పీకర్, ప్రధానమంత్రిని లోక్సభలోకి రావద్దని చెప్పారు. ఆ సందర్భంలోనే నిన్న మోడీ రాలేదు. ఇవాళ కూడా మళ్ళీ అలాంటి దాడి మగ ఎంపీలతో చేయించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మోడీని రావద్దని చెప్పారు. విపక్ష ఎంపీలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల మీద డిబేట్లు పక్కకి పోయి వైరల్ పబ్లిసిటీ కోసం అరాచకం చేస్తున్నారని గమనించానని చెప్తున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సంచలనాత్మకమైనటువంటి అంశం.